ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీరియల్ నటి శోభిత సూసైడ్ కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. శోభిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును విచారణ చేపట్టారు. మరి కాసేపట్లో ఉస్మానియా ఆసుపత్రిలో శోభిత పోస్ట్ మార్టం నిర్వహించి డెడ్ బాడీ బెంగళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం సీరియల్ నటి శోభిత సూసైడ్ కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. శోభిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు విచారణ చేపట్టారు. మరి కాసేపట్లో ఉస్మానియా ఆసుపత్రిలో శోభిత పోస్ట్ మార్టం నిర్వహించి డెడ్ బాడీ బెంగళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. ఎస్ శ్రీనివాస్. శోభిత మృతి పట్ల అంటే సూసైడ్ పట్ల పోలీసులు విచారణ చేపట్టారు. అయితే శోభిత సూసైడ్ ఏదైతే నోట్లో ఏముంది అనేది మాత్రం చచ్చిపోయిన పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే శోభిత కుటుంబ సభ్యులు బెంగళూరు నుండి హైదరాబాద్ చేరుకుని అంటే చచ్చిపోయిన పిఎస్ లో కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. అంటే ఇప్పటికే శోభిత మృతదేహం ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్న నేపథ్యంలో కూడా ఈ రోజు పోస్ట్ మార్టం నిర్వహించి ఇక్కడ నుండి బెంగళూరు కూడా తరలించడానికి కుటుంబ సభ్యులు తరలించడానికి కూడా భావిస్తున్నారు. అయితే ఈ ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే పెళ్లి తర్వాత సీరియల్స్ గురైన శోభిత కారణాలపై కూడా అంటే అన్ని కోణాలపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విశ్లేషణ లేకపోతే బాధ్యతలో వచ్చిన మరైన కారణమా అంటూ కోణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే శోభిత కుటుంబ సభ్యుల దగ్గర వివరాలు కూడా పోలీసులు సేకరించారు. అదేవిధంగా శోభిత కాల్ డేటా కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే శోభిత భర్త సుధీర్ పోలీసులకు ఏం చెప్పాడు అంటే విచారణలో అంటే ఏం చెప్పాడు అదేవిధంగా అయితే మీరు చావాలనుకుంటే యూ కెన్ బ్రీడ్ అంటూ ఆ నోట్ లో శోభిత ఎవరిని ఉద్దేశించి ఆ లైన్ రాసిందనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే మరింత విశేషంగా మాత్రం ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులు అయితే రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్. మరిన్ని అప్డేట్స్ ముందు బులెటిన్లో